బొమ్మూరు కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అన్నదాత సుఖీభవ, గృహ నిర్మాణం, కమాండ్ ఏరియా అభివృద్ధి, P4 సర్వే, సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనర్హులైన రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు తిరస్కరణ కారణాలు వివరించి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లా గ్రీవెన్స్ సెల్ నెంబర్ 0883294445 అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల వివరాలు ఆధార్ లింకింగ్ కీలకమని అన్నారు. లబ్ధిదారుల ఖాతాల ఆధార్ లింకేజీ లేని కారణంగా డీబీటీ జమ కాకపోతున్నందున అన్ని ఖాతాలను ఆధార్తో అనుసంధానించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పురోగతిపై ప్రగతి సాధించలేని మండలాల్లో ఎంపీడీఓలు, గృహ నిర్మాణ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల నుంచి అడ్వాన్సుడ్ నిధులను తిరిగి తీసుకునేలా చర్యలు సూచించారు. P4 బంగారు కుటుంబాలపై దృష్టి పెట్టాలని, సర్వే వేగవంతం చేయాలని అన్నారు. మార్గదర్శులు కేవలం ఆర్థికంగా కాకుండా బంగారు కుటుంబాలను గుర్తించి కుటుంబాల స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో మార్పు తీసుకురావాలని అన్నారు. ఆయా కుటుంబాల మెరుగైన స్థితి కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. కాడా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కమాండ్ ఏరియా పనులపై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. కాలువల పూడికతీత పనుల పురోగతిపై క్షేత్రస్థాయి నివేదిక కోరారు. వర్షాకాలంలో ముంపు నివారణకు వీటిపై ప్రత్యేక దృష్టి అవసరమని అన్నారు. ప్రతి శనివారం వసతి గృహాలను ఎంపీడీఓలు, తహసీల్దార్లు సందర్శించాలని అన్నారు. దోమల నివారణ చర్యలు, మెస్లు ఏర్పాటు వంటి వాటికి మండల ప్రజా పరిషత్, పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ టి సీతారామ్మూర్తి, హౌసింగ్ పీడీ ఎస్ భాస్కర్ రెడ్డి, సిపిఓ ఎల్ అప్పలకొండ, ఆర్డబ్ల్యూఎస్ఈ బివి గిరి, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, డ్వామా పీడీ ఎం నాగమల్లేశ్వరరావు, బీసీ సంక్షేమ అధికారి బి శశాంక్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఇతర జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ వీక్ లోపల